ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కించుకునేది ఎవరు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆశావాహులంతా ఇప్పటికే ఎవరికి తెలిసిన రూట్ లో వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో ఇదే విషయంపై చర్చించబోతున్నారు. రేవంత్ ఎవరెవరి పేర్లు సిఫార్సు చేస్తున్నారు, అటు పార్టీలో మిగతా వాళ్ళ డిమాండ్లేంటి, ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఎమ్మెల్యే కోటాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఛాన్స్ పైనే అందరి చూపు, ఆశావాహులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది? లాబింగ్ ఎలా సాగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 10వ తేదీ లోపల నామినేషన్స్ దాఖలు చేయాల్సి ఉంది. 10వ తేదీలోగానే తేల్చాల్సి ఉంది. అంటే 10వ తేదీ నామినేషన్స్ లాస్ట్ తేదీ కాబట్టి రేపు ఆర్ ఎల్లుండి లోపల తేల్చాల్సి ఉంది. రేపు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ ఉంటుంది మధ్యాహ్నం. దాని తర్వాత ఏఐసిసి పెద్దల్ని కూడా కలుస్తారు. సో ఈ రేపు ఆర్ ఎల్లుండి ఫస్ట్ అవర్స్లోనే దీనిపైన పూర్తిస్థాయి డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న కోర్ కమిటీ సమావేశం సీఎం నివాసంలో జరిగింది. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీరు నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో జరిగిన దాని ప్రకారం అయితే ఇప్పుడు మొత్తం 5 ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. సో దీంట్లో ఎమ్మెల్యేల నిష్పత్తి ప్రకారం 4 స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐ పొత్తులో భాగంగా అడుగుతుంది. సో ఇక 3 స్థానాలు ఉంటాయి. 3 స్థానాలను ఎవరికి కేటాయించాలనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. దాంట్లో 3 ఒకటి ఓసీ, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ ఇట్లా సమన్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఓసీకి సంబంధించి పలువురు నేతల పేర్లు కూడా ప్రస్తావనలో ఉన్నాయి. ఈరోజు జగ్గారెడ్డి కూడా అందుకోసమే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవనున్నారు. ఈ మూమెంట్లో ఢిల్లీ వెళ్ళడం అనేది కొంత ప్రాధాన్యత అంశంగా చెప్పొచ్చు. దాంతోపాటుగా జగ్గారెడ్డితో పాటుగా ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డితో పాటు కుసుమకుమార్ పోటీ ఈ ఓసీ కేటగిరీలో కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళు కూడా ప్రాబబుల్స్గా ఉన్నారు. ఇక బీసీకి సంబంధించి బీసీ నేతలను సెలెక్ట్ చేయాల్సి ఉంది. ముదిరాజ్, మునూర్కాప్ సామాజిక వర్గాల మధ్య పోటీ నడుస్తుంది. ఎస్సీలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఇప్పటికే అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు అద్దంకి దయాకర్కి ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నారు. 2 సార్లు చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాని తర్వాత మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో సీట్ను కూడా త్యాగం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసి విత్డ్రా చేసుకున్నారు. సో ఇప్పుడు అద్దంకి దయాకర్ పేరును కూడా ప్రయారిటీగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ సిపిఐ పొత్తు విషయంలో కనుక ఏదైనా కాంప్రమైజ్ జరిగితే, ఒకవేళ వెనక్కి తగ్గితే సిపిఐని కన్విన్స్ చేసుకోగలిగితే ఇంకొక స్థానం కూడా కాంగ్రెస్కి యాడ్ ఆన్ అవుతుంది. దాన్ని మైనార్టీకి ఇవ్వాలనే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే డి రాజా సిపిఐకి సంబంధించిన నేత ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు, కేసీ వేణుగోపాల్ని కలిశారు. ఇక్కడ కూడా పూనం లాంటి నేతను మాకు కూడా పొత్తులో భాగంగా కేటాయించాల్సిందేనని చెప్తున్నారు. ఇప్పటికే టీజేఎస్కి ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో సిపిఐ కూడా ఇవ్వాలనేది అయితే ప్రధానంగా కోరుతున్నారు. సో ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడా ఎల్లుండి మార్నింగ్ కల్లా కంప్లీట్ కానుంది, లేకపోతే రేపు ఈవినింగ్ కల్లా, రేపు లేట్ నైట్ కల్లా కంప్లీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం ఢిల్లీలో 2 రోజుల పాటు ఉంటారు. అంటే రేపు వెళ్ళిన తర్వాత రేపు సెకండ్ హాఫ్ అంతా ఢిల్లీలో ఉంటారు, ఎల్లుండి ఫస్ట్ హాఫ్ అంతా ఢిల్లీలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే రేపు ఎల్లుండి లోపల క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఎమ్మెల్సీ స్థానాలపై కనిపిస్తుంది. ఎస్ ప్రభాకర్. మరోవైపు ఢిల్లీకి బయలుదేరారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీని కలవనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల చర్చ జరుగుతున్న వేళ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గతంలోనే ఎమ్మెల్సీ పదవి వద్దు అని చెప్పారు జగ్గారెడ్డి. రాష్ట్ర రాజకీయం జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. 2017వ సంవత్సరంలో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ జరిగిందని, ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంత కష్టపడ్డానో రాహుల్ గాంధీ గారికి చెప్పేందుకే ఢిల్లీ వెళ్తున్నానని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే జగ్గారెడ్డి తనకు పదవి ఇవ్వకపోయినా కుసుమకుమార్కి ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికే గళమెత్తారు. హైకమాండ్ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తారా? ఇంకా ఏ అంశాలని అధిష్టానం ముందుంచబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.